ఇక ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎంపీల సస్పెన్షన్ అని చెప్పేసి పార్లమెంట్లో లేని ఎంపీని కూడా సస్పెండ్ చేసిర్రు. ఎవరంటారు? మల్లికార్జున్ ఖర్గే. ఉపరాష్ట్రపతికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పార్లమెంట్ నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్లో అందుబాటులో లేని ఒక ఎంపీని కూడా సస్పెండ్ చేశారని, దీనిని బట్టి చూస్తే సస్పెన్షన్పై కేంద్ర సర్కార్కు ముందస్తు ప్లానింగ్ ఉన్నట్లు స్పష్టమైందని తెలిపారు. ఈ మేరకు ఆరోపణతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్గే లేఖ రాశారు. చివరకు ప్రివిలేజ్ మోషన్లను కూడా ఎంపీలను సస్పెండ్ చేయడానికి కేంద్ర సర్కారు దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయకపోవడాన్ని స్వయంగా ఉపరాష్ట్రపతి సమర్థించడం విచారకరణమని చెప్పేసి చెప్పారు. పార్లమెంట్ మీద దాడి జరిగితే పార్లమెంట్ దాడి విషయంలో విచారణ చేద్దాము, దాని మీద అంశాన్ని పెట్టుకొని చర్చ చేద్దాము, అసలు ఇట్లా జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఎవ్వరు, మరి రానున్న రోజుల్లో ఇట్లాంటివి జరగకుండా ఏం చేద్దాము, మరి బీజేపీ దీని మీద చర్యలు తీసుకోవాలి, బీజేపీ ఎంపీ ఎవరైతే వాళ్ళకి టికెట్లు ఇచ్చారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళ మీద ఈరోజు సస్పెన్షన్ వేసారు. ఇంకా విషయం ఏంటి అంటే పార్లమెంట్లో లేని ఎంపీని కూడా సస్పెండ్ చేసారు. అసలు పార్లమెంట్కి రాలే ఆయన. వీడు కూడా వచ్చేది ఉంటే ఎట్లా వచ్చినా కూడా మళ్ళీ గొడవ అవుతాడు, వాడు వచ్చి గొడవ వేసుడు కన్నా ముందే సస్పెండ్ చేస్తే లొలిగొతాయి కదా అని చెప్పేసి మొత్తం ప్రతిపక్షంలో ఉన్న 146 మందిని సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు. మీరు ఎవ్వరు పార్లమెంట్కు రావద్దు, వచ్చినా మిమ్మల్ని అందరినీ గేట్ కాడ ఆపుతారు, మీరు బయటనే ఉంటారు, మేము లోపల కూర్చొని సప్పర్లు కొట్టుకొని సంతకాలు పెట్టుకుంటాం. నరేంద్ర మోడీ కరోనా సమయంలో కూడా సప్పర్లు కొట్టుర్రు అంటే దేశం మొత్తం సప్పర్లు కొట్టినట్టు, లేదంటే పల్లెలను కొట్టుర్రు గంటలు కొట్టుర్రు అంటే గంటలు కొట్టినట్టు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఎంపీలందరూ నరేంద్ర మోడీ బిల్లులను ప్రవేశపెడితే దానికి ఎంపీలందరూ సంతకాలు పెట్టుడు, సంతకాలు చప్పట్లు కొట్టుడు, దాన్ని రాష్ట్రపతి వస్తే రాష్ట్రపతి కనీసం దాంట్లో ఏముంది అని చూడకుండా సంతకం ఎక్కడ పెట్టానో చెప్పు అని సంతకం పెట్టుడు అంతే. మరి ఇట్లాంటి బిల్లులను తీసుకొచ్చేటప్పుడు మరి ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి వాళ్ళు లేరు. రేపటి రోజున రాష్ట్రపతికి సంబంధించిన విషయంలో నేను సాగించిన పాలనలో అది నాకు మచ్చ ఉంటుందని చెప్పేసి రాష్ట్రపతి గారన్నా చెప్పాలి కదా. మరి ఈ విషయంలో ప్రతిపక్షాలు లేకుండా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మీరు బిల్లులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడకుండా వీళ్ళు ఇక్కడ బిల్లులు చేసి పంపిస్తారు, తెల్లారి సంతకం పెట్టి వస్తాయి. ఒక్కొక్క బిల్లును 3 నెలలు 6 నెలల పాటు పెండింగ్లో పెడతారు. ఈ బిల్లులు మాత్రం నరేంద్ర మోడీ పంపించిన కాబట్టి సంతకం పెట్టాలి, రిటర్న్ పంపించాలి. దీనికోసమైనా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నది. ఇక బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి పాసులతో లోపలికి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు 2 వ్యక్తులు పార్లమెంట్లో దాడి చేస్తే, పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చల్లేదంటే, ఈరోజు అక్కడ గ్యాస్ కూడా వదిలేదంటే దాని మీద చర్చ చేద్దామంటే ఆ విషయంలో అమిత్ షా మాట్లాడిన దానికే ఉపరాష్ట్రపతి మద్దతు పలికినారంటే ఈ దేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎంత నీచాన్ని దిగజారుతున్నా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ పాలన ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అసలు ప్రతిపక్షమే లేనటువంటి రాజ్యాన్ని మొత్తం రాజ్యాంగాన్ని తీసి పక్కా పెట్టేసి ఇదే మన రాజ్యాంగాన్ని మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి పెడతారు కావచ్చు, లేదంటే కులాల విషయంలో మతాల విషయంలో ఏ విషయంలో అయినా ఈ మసీదులన్నీ కట్టి తవ్వండి అని చెప్తే తవ్వుతారు. వీటికి సంబంధించిన క్రిస్టియన్ సంబంధించిన చర్చిలను మొత్తం కూలగొట్టండి అంటే కూలగొడతారు. ఇట్లాంటి రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకోవాలని పాలన చేస్తున్నప్పుడు దయచేసి తెలంగాణ ప్రజలు కాదు భారతదేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేసేదంటే దేశం సర్వనాశనం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళని మనం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గుర్తుపెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో ఓటేయండి.